జగన్ హయాంలో నల్లేరు మీద నడకలాగా సాగిపోయిన మద్యం కుంభకోణం లెక్కలు తేలుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం జగన్ ముఠా యథేచ్ఛగా నడిపించింది ఈ దందాను. జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఆయన ముఠా మద్యం వ్యాపారం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నది. ముఠా దోచుకునేది అంటే ముఠా లాభపడిందని కాదు సుమా, ముఠా దోచుకుని ఆ డబ్బును జగన్కు దోచిపెట్టింది. ఆ దోచిపెట్టే క్రమంలో ముఠా సభ్యులు కూడా కొంత లాభించి ఉండొచ్చు, కానీ సంపూర్ణంగా లాభపడింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. స్వతంత్ర భారతదేశంలో ఈ రకమైన దందా ఎన్నడూ ఎక్కడా జరిగింది లేదు. దందా సాగిన తీరును ఈ స్కామ్పై దర్యాప్తు సాగిస్తున్న సిట్ ఒక రిమాండ్ రిపోర్ట్లో వివరించింది. ఎవరు తీసుకున్నా కానీ మద్యం ముడుపులు అంతిమంగా చేరింది జగన్కేనని అందులో వెల్లడించారు. స్కామ్లో కీలక పాత్ర పోషించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన తోడలుడు చాణక్యను కూడా సిట్ అరెస్ట్ చేసింది. అతని రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలు పొందుపరిచారు. ప్రభుత్వానికి నాయకత్వం వహించే రాజకీయ నాయకుల కోసం, అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కోసం ఇలాంటి పథకం ఒకటి నడిపించవచ్చున్న ఆలోచన గతంలో ఎవరి ఊహకు రాలేదు, ఎవరి ఊహకు అందలేదు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా క్విడ్ ప్రోకో దారిలో జగన్ చేసిన అవినీతి కూడా అప్పటికి కొత్త పద్ధతే. అప్పటి వరకు నీకది నాకిది పద్ధతి కింద ప్రభుత్వ వనరులను పెట్టుబడిదారులకు దోచిపెట్టి ప్రతిగా సొంత కంపెనీల్లోకి అవినీతి సొమ్ములను ప్రవహింపజేయవచ్చన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఇలా వినూత్నమైన అవినీతి పథకాల ఆలోచనలు మరి జగన్ బుర్రలోనే పుడతాయో లేక క్రెడిట్ ఆయన పక్కనుండే అనుచరులకు దక్కుతుందో మనకు తెలియదు. అప్పుడు ఇప్పుడు కూడా వేణుంబాక విజయసాయిరెడ్డి అనే ఓ తెలివైన ఆడిటర్ జగన్ పక్కనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ సాగించిన అవినీతి దందాల కేసులన్నింటిలోనూ సిబిఐ, ఈడీ పెట్టిన కేసులున్నాయి కదా, ఆ కేసులన్నింటిలోనూ జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2. తాజాగా జగన్ హయాంలో చోటు చేసుకున్న మద్యం స్కామ్ రూపుదిద్దుకున్నప్పుడు కూడా విజయసాయి జగన్ పక్కనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కూడా విజయసాయి తన తెలివైన బుర్రను తన యజమాని కోసం పనిలో పెట్టుంటారని, ఆ బుర్రకు పదును పెట్టుంటారని మనం సేఫ్గా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయన మద్యం స్కామ్లో తాను విజిల్ బ్లోయర్ అని చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో 4 ఏళ్లకు పైగా సాగిన దందా రూపుదిద్దుకుంది తన ఇంట్లో జరిగిన 2 సమావేశాల్లోనే అని విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు ఒప్పుకున్నారు. మద్యం పాలసీ నిర్ణయించడానికి ఆ సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. మనం ఇక్కడ మద్యం పాలసీ అంటే మద్యం దందా అని చదువుకోవచ్చు. అంటే మరి ముడుపుల కోసం సర్కారు మద్యం దందా చేయడమే కదా జగన్ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీ. అంటే మద్యం పాలసీ అంటే మద్యం దందా అని అనుకోవచ్చు మనం శుభ్రంగా. కాబట్టి ఈ దందా విజయసాయి బ్రెయిన్ చైల్డ్ అయితే ఆశ్చర్యం లేదు. అప్పుడో ఆ మొదట్లోనో లేక కనీసం మధ్యలోనో ఇదిగో ఇలా జరుగుతుంది, ఇంత డబ్బు చేతులు మారుతుంది అని విజయసాయి కాస్త ఉప్పందించి ఉన్నట్లయితే ఆయనను మనం విజిల్ బ్లోయర్గా ఒప్పుకుని ఉండేవాళ్ళం. దందా సాగినన్నాళ్ళు మౌనంగా ఉండి, ఇంకా చెప్పాలంటే అందులో పాలు పంచుకొని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నాయకుడితో దారులు వేరయ్యాయి కాబట్టి విజిల్ బ్లోయర్ను అంటే ఎలా? విజయసాయి దృష్టిలో ప్రజలు మరీ వెర్రివాళ్ళు అనుకుంటారు. నేను విజిల్ బ్లోయర్ని ఆయన అంటుంటే మరోపక్క చాణక్య రిమాండ్ రిపోర్ట్లో ఆ విజయసాయిరెడ్డికి కూడా మద్యం ముడుపులు అందాయని సిట్ రాసింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం మద్యం సరఫరా కాంట్రాక్టులు కావాలంటే 12% కమిషన్ ఇవ్వాలని డిస్టిలరీస్ యజమానులకు షరతు విధించారు. అందుకు ఒప్పుకున్న వారికే సరఫరా కాంట్రాక్టులు దక్కాయి. తర్వాత ఆ కమిషన్ను 20% పెంచారు. ఈ ముడుపులు చాణక్య వసూలు చేసేవారట. చేసి తన తోడలుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందించేవారట. ఆ సొమ్ము అతని దగ్గర నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ బంధువు అయిన వైఎస్ అనిల్ రెడ్డి, భారతీ సిమెంట్లో పనిచేస్తున్న బాలాజీ అని ఒక ఆడిటరు వీళ్ళకి చేరేవాట. వారు రకరకాల పద్ధతుల్లో ఆ సొమ్ము తిరిగి జగన్కి చేర్చేవారట. ఇదంతా రిమాండ్ రిపోర్ట్లో రాశారు. నిజానికి జగన్ హయాంలో సాగిన మద్యం స్కామ్ మరీ అంత రహస్యమేమీ కాదు. వివరంగా తెలియకపోయినా ఏం జరుగుతున్నది సూత్రప్రాయంగా అందరికీ తెలుసు. ప్రతిపక్ష పార్టీలు ఘోషిస్తూనే ఉన్నాయి కదా, ప్రజలు కూడా పిచ్చివాళ్ళేమి కాదు. సడన్గా ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రభుత్వపరమైపోయి, పాత బ్రాండ్లన్నీ అదృశ్యమైపోయి, ఎన్నడూ కనీ విని ఎరుగని బ్రాండ్లు ప్రత్యక్షమై, మందు కావాలంటే క్యాష్ కొట్టాల్సిందే, నో ఆన్లైన్ పేమెంట్ అనే రూల్ వచ్చి పడిందంటే దాల్మే కుచ్ కాలాహై అనేది అర్థం కాదా? 2x2 4 అని తెలుసుకుంటాకి ఎంత పెద్ద తెలివితేటలు కావాలి? చాణక్య రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న దానికి అదనంగా జగన్ మద్యం స్కామ్లో మరికొన్ని కోణాలు కూడా ఉన్నాయి. అసలు మధ్యలో ఏపీబీసీఎల్ అంటే బ్యూరేజెస్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ పాత్రే లేకుండా డిస్టిలరీస్ నుంచి నేరుగా మద్యం తీసుకొచ్చి అమ్మారు ప్రభుత్వ దుకాణాల్లో. 2024 ఎన్నికల ముందు నేను రాసిన విధ్వంసం అనే పుస్తకంలో మద్యం స్కామ్పై 2 అధ్యాయాలు ఉన్నాయి.
ఏది ఎట్లా జరిగింది అక్కడ వివరించాను నేను. ఈ మొత్తం దందా జగన్కు ముడుపులందే ఏకసూత్రం ప్రాతిపదికగా జరిగింది. తాజాగా సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ కూడా అదే చెబుతుంది. అయితే మరి అంతిమ లబ్ధిదారు చట్టం చేతికి చిక్కేది ఎప్పుడు, ఎన్నటికీ? ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. ఇంగ్లీష్లో లాంగ్ ఆర్మ్ ఆఫ్ లా అనే యూసేజ్ ఒకటి ఉంది. చట్టం అనేది దీర్ఘబాహువు, చేతులు పొడవు అన్నమాట. చట్టం చేతులు చాలా పొడవు, నేరం చేసిన వాళ్ళు ఎప్పటికైనా కానీ ఆ చేతులకు చిక్కాల్సిందే అని చెప్పడానికి ఈ లాంగ్ ఆర్మ్ ఆఫ్ లా అని వాడతారు. చాణక్య రిమాండ్ రిపోర్ట్లో సిట్ వివరించిన అంశాలు చూస్తే జగన్ ఆ చేతులకు చిక్కడం ఎక్కువ దూరంలో ఉన్నట్టు లేదు.